మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చియా సీడ్స్ అలాగే పెరుగు, వీటి కాంబినేషన్ తోటి మన శరీరంలో జరిగేటువంటి అద్భుతమైన మార్పులు ఏమిటి, ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు, చియా సీడ్స్ని వేయించి తీసుకోవాలా నానబెట్టి తీసుకోవాలా, సరైన పద్ధతి ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చియా సీడ్స్లో పాల కంటే కూడా 5 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. అది చియా సీడ్స్ గొప్పతనం. ఇది ఒక అద్భుతమైన ఆరోగ్య రహస్యం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనందరం కూడా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే ఓవర్ వెయిట్, అలాగే జీర్ణక్రియ సంబంధ సమస్యలు కూడా. వీటికి ఈ చియా సీడ్స్ పెరుగు మిశ్రమం ఒక చక్కని పరిష్కారం. ఆయుర్వేదం ప్రకారంగా పెరుగు అనేది శరీరానికి చలువని అలాగే గురుత్వాన్ని అంటే బలాన్ని ఇస్తుంది. ఇక చియా సీడ్స్ అనేది ఔషధ విలువలు ఉండేటటువంటి ఒక గింజలు. ఇవి రెండు కలిసే అనుకోండి శరీరానికి అమృతంతో సమానమైన శక్తి లభిస్తుంది. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. బరువు తగ్గించే ఈ అద్భుత మిశ్రమం తాలూకు ప్రత్యేకతలు ముందు మీరు తెలుసుకోవాలి. నేటి రోజులలో అధిక బరువు అంటే ఒబేసిటీ అనేది ఒక పెద్ద సమస్యగా, ఒక సవాల్ కింద మారిపోయింది. ఈ చియా సీడ్స్లో పీచు పదార్థం ఉంటుంది, ఫైబర్. ఇది మామూలుగా చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది ఆ నీటిని పీల్చుకుంటుంది, జెల్ లాగా తయారవుతుంది. దీన్ని మళ్ళీ పెరుగులో కలిపి తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది, అలాగే చక్కటి శాటిటీ ఉంటుంది. దీనివల్ల అతిగా తినేటువంటి అలవాటు మాయమవుతుంది. పెరుగులో ఉండేటువంటి ఆ ప్రోటీన్ కానీ ఇతర అంశాలు కానీ కండాల పుష్టికి తోడ్పడతాయి. అలాగే శరీరంలో జీవక్రియ అంటే మెటబాలిజం రేటుని పెంచుతుంది ఈ కాంబినేషన్. ఇది కొవ్వుని వేగంగా కరిగించి బరువు తగ్గడానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇక జీర్ణక్రియ తాలూకు ఆ ఇంప్రూవ్మెంట్కి, పేగు ఆరోగ్యానికి ఈ కాంబినేషన్ మీకు సహాయపడుతుంది. పెరుగులో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియాని ప్రోబయాటిక్స్ అంటాం. ఇది మన పేగుల్లో ఉండేటువంటి హానికర బ్యాక్టీరియాతో పోరాడుతుంది. చియా సీడ్స్లో ఉండే పీచు పదార్థం అంటే ఈ ఫైబర్ అనేది మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ సమస్యని దూరం చేస్తుంది. ఈ రెండింటి కలయిక వల్ల జీర్ణ వ్యవస్థ అనేది శుభ్రం అవుతుంది. గ్యాస్, ఎసిడిటీ ఇలాంటి సమస్యలు దీంతో తగ్గుతాయి. మనం తినేటటువంటి ఆహారంలోనే ఉండేటువంటి ఆ పోషకాలని శరీరం గ్రహించే సామర్థ్యం ఈ కాంబినేషన్తో పెరుగుతుంది. అన్నిటికీ మించి పేగు లోపల గోడలు ఉంటాయి కదా, ఆ గోడలను ఆరోగ్యంగా ఉంచడానికి ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక గుండె ఆరోగ్యం, రక్తపోటు కంట్రోల్, దీనికి కూడా ఈ కాంబినేషన్ మీకు ఉపయోగపడుతుంది. చియా సీడ్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె పనితీరుని ఇంప్రూవ్ చేస్తాయి. రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్, మెయిన్గా LDL స్థాయిని ఇది కాంబినేషన్ తగ్గిస్తుంది. అలాగే రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ని ఇది కంట్రోల్లో ఉంచుతుంది. పెరుగులో ఉండే పొటాషియం రక్తనాళాల పైన ఉండేటువంటి ఒత్తిడిని తగ్గిస్తుంది, ఎందుకంటే డయూటిక్గా పనిచేస్తుంది కాబట్టి. గుండె జబ్బుల ముప్పుని తగ్గించాలనుకున్నప్పుడు ఈ మిశ్రమాన్ని అల్పాహారంగా తీసుకోవడం బెస్ట్. ఇది రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది. అన్నిటికీ మించి ఎముకల బలానికి కాల్షియం గని ఈ కాంబినేషన్ అని చెప్పొచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ కూడా ఎముకల బలహీనత అంటే ఆస్టియోపోరోసిస్ రావటం అనేది సహజం. చియా సీడ్స్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం అంటే ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. పెరుగులో కూడా కాల్షియం ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు ఉక్కులాగా మారతాయి. పాలు తాగడానికి ఇష్టపడిన వాళ్ళు ఈ మిశ్రమాన్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. ఇది దంతాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి ఇది ఒక గొప్ప పోషకాహారం అని చెప్పొచ్చు. ఇక రక్తంలో ఉండే చక్కెర స్థాయిల కంట్రోల్కి ఈ మిశ్రమం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నప్పుడు చియా సీడ్స్ ఒక వరప్రసాదం. చియా సీడ్స్లో ఉండేటువంటి ఆ పీచు పదార్థం రక్తంలో చక్కెర కలిసే వేగాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల భోజనం చేసిన తర్వాత చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయి. పెరుగేమో దీని గ్లైసెమిక్ ఇండెక్స్ నిజానికి చాలా తక్కువ ఉండేటువంటి ఆహారం పెరుగుది. ఈ రెండింటి కలయిక ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ మిశ్రమాన్ని ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు. చర్మ సౌందర్యం, మెరిసే జుట్టు కోసం కూడా ఈ మిశ్రమం మీకు పనిచేస్తుంది. ఆరోగ్యం లోపల నుంచి వస్తుంది కదా. చియా సీడ్స్లో ఉండేటువంటి ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్లు చర్మం పైన ముడతల్ని నివారిస్తాయి. పెరుగేమో చర్మానికి తేమనిస్తుంది. ఈ మిశ్రమాన్ని కలిపి తీసుకోవడం వల్ల చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది. దీంట్లో ఉండేటువంటి ప్రోటీన్ ఆ జుట్టు కుదులని దృఢపరుస్తుంది. జుట్టు రావటం దీంతో తగ్గి ఒత్తుగా కూడా పెరుగుతుంది. ముఖం పైన మొటిమలు, మచ్చలను తగ్గించడానికి కూడా ఇది మేలు చేస్తుంది. సరే, ఒక డౌట్ వస్తూ ఉంటుంది, దీన్ని ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, దీన్ని తీసుకోవటానికి ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా అని. ఉన్నాయి. ఈ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ ఆరోగ్యకరమైన మిశ్రమాన్ని తయారు చేయడం నిజానికి చాలా సులభం. 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ని అరకప్పు నీళ్ళలో కనీసం 30 నిమిషాలు నానబెట్టాలి. ఇది ఫస్ట్ స్టెప్. నానినటువంటి గింజల్ని 1 కప్పు తాజా పెరుగులో కలపాలి. ఇక్కడ చక్కెర వాడకుండా కావాలనుకుంటే తేనె ఇలాంటివి ఏదైనా వాడుకోవచ్చు, లేదా తాజా పండ్లు కూడా కలుపుకోవచ్చు. ఉదాహరణకు దానిమ్మ, యాపిల్ లాంటివి. ఇది ఈ మిశ్రమానికి చేర్చుకోవచ్చు. దీన్ని ఉదయం అల్పాహారంగా తీసుకున్నారనుకోండి, రోజంతా చాలా చల్లగా, ఉత్సాహంగా ఉంటుంది. చియా సీడ్స్ తీసుకున్నప్పుడు రోజులో ఎక్కువ నీళ్ళు తాగటం అనేది చాలా ముఖ్యం. చియా సీడ్స్ నేరుగా పొడిగా తినకూడదు.
ఎప్పుడు కూడా నానబెట్టిన తర్వాతే వాడాలి. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. వైద్య సలహాతో మాత్రమే దీన్ని వాడుకోవాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. చియా సీడ్స్ అలాగే పెరుగు మిశ్రమం అనేది మన ఆధునిక జీవన శైలి వ్యాధులకి ఒక అద్భుతమైన సహజ పరిష్కారం. ఇది కేవలం బరువు తగ్గటానికే కాకుండా శరీరంలో అన్ని అవయవాల పనితీరుని మెరుగుపరుస్తుంది. ఈ పోషక విలువల గనిని మీరు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారమే నిజానికి అనారోగ్యానికి అసలైన విరుగుడు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.